బిగ్ బాస్ 9th వీక్ కెప్టెన్ గా ఇమాన్యుయల్ మరొకసారి కెప్టెన్ అయిపోయాడు. టోటల్ గా మొత్తం 3 సార్లు అంటే అఫీషియల్ గా 2 టైమ్స్ కెప్టెన్ అయిపోయాడు. కంగ్రాచులేషన్స్ టు ఇమాన్యుయల్ అండ్ ఇమాన్యుయల్ ఫ్యాన్స్. ఈ కెప్టెన్సీ టాస్క్ కోసం బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ పేరు వే టు రేస్ ఇట్. అంటే గార్డెన్ ఏరియాలో 2 ట్రైన్స్ ఏర్పాటు చేస్తారు. ఒకటి రెడ్ కలర్ది, ఇంకోటి బ్లూ కలర్ది. ఈ 2 ట్రైన్స్ డ్రైవర్ సీట్ లో ఎవరైతే కంటెండర్స్ కాకుండా మిగిలిన హౌస్ మేట్స్ ఉంటారో వాళ్ళలో ఎవరో ఒకరు వెళ్ళి కూర్చోవాలి. వాళ్ళ చేతిలోనే పవర్ మొత్తం ఉంటుంది. కాకపోతే ఎవరి చేతికి స్టీరింగ్ వస్తుందో, ఎవరి చేతిలో పవర్ వస్తుందో అనేది బిగ్ బాస్ నిర్ణయిస్తారు. బిగ్ బాస్ తనకు నచ్చిన డ్రైవర్ పేరు చెప్తే ఆ ట్రైన్ ముందుకు కదులుతుంది అనమాట. అలా బిగ్ బాస్ చెప్పిన డ్రైవర్ వాళ్ళకు ఎవరైతే నచ్చలేదో వాళ్ళని ఈ కెప్టెన్సీ రేస్ నుంచి తొలగించవచ్చు, అంటే అవుట్ చేయొచ్చు అనమాట. సంజన గారు ఈ టాస్క్ సంచాలకులు. ప్రాసెస్ స్టార్ట్ అయ్యాక ముందుగా ట్రైన్ ఎక్కింది రాము రాథోడ్ అండ్ నిఖిల్. బిగ్ బాస్ వచ్చేసి రాము రాథోడ్ని సెలెక్ట్ చేసుకుంటారు. ఎందుకంటే రాము రాథోడ్ ట్రైన్ లో ఇద్దరే కూర్చుంటారు, బర్ని గారు, తనుజ గారు. మిగిలిన నలుగురు నిఖిల్ ట్రైన్ లో కూర్చుంటారు అనమాట. రాము వచ్చేసి ఇప్పుడు క్లియర్ గా ఉన్నాడు, తనుజకి సపోర్ట్ చేయాలని. లాస్ట్ వీక్ ఎప్పుడైతే గౌరవ్ని సేవ్ చేసిందో, అంటే పవర్ అస్త్రా యూజ్ చేయలేదో, అప్పటి నుంచి రాము కంప్లీట్ గా తనుజకి సరెండర్ అయిపోయాడు. అలా రాము వచ్చేసి బర్ని గారిని ఈ గేమ్ నుంచి ఫస్ట్ అవుట్ చేస్తారనమాట. నెక్స్ట్ డ్రైవర్ సీట్ లో కూర్చునేది సంజన గారు, సాయి శ్రీనివాస్. ఇక్కడే సంజన గారి ట్రైన్ లో ఎవరు కూర్చోరు. అందరూ మిగిలిన 5 పోటీదారులు వచ్చేసి సాయి శ్రీనివాస్ ట్రైన్ లో కూర్చుంటారు. ఇక్కడ బిగ్ బాస్ సాయి శ్రీనివాస్ ట్రైన్ కదులుతుంది అని చెప్తాడు. అంటే సాయి శ్రీనివాస్ కి పవర్ ఇస్తాడు ఎవరో ఒకరిని ఎలిమినేట్ చేయమని. ముందుగా సాయి శ్రీనివాస్ వచ్చేసి దివ్య పేరు చెప్తాడు, ఆ తర్వాత రీతు పేరు చెప్తారు. బాగా వాగిగోదాలు ఆర్గ్యుమెంట్స్ చేయగా ఫైనల్ గా దివ్యాని ఎలిమినేట్ చేస్తాడు. థర్డ్ రౌండ్ లో మళ్ళీ సంజన గారు అలాగే నిఖిల్ ట్రైన్ డ్రైవర్ సీట్ లో కూర్చుంటారు. అంటే ఇప్పుడు బిగ్ బాస్ పవర్ వచ్చేసి నిఖిల్కి ఇస్తాడు. అంటే నిఖిల్ ట్రైన్ లో ఇద్దరు ఉంటారు, తనుజ అండ్ సుమన్ శెట్టి అన్న. అలాగే సంజన గారి ట్రైన్ లో ఇమ్ము అండ్ రీతు ఉంటారు. కాబట్టి బిగ్ బాస్ నిఖిల్ ని సెలెక్ట్ చేసుకుంటారు. నిఖిల్ వచ్చేసి సుమన్ శెట్టి అన్నని అవుట్ చేసేస్తారు. ఈ ప్రాసెస్ అయిపోయాక ఇప్పుడు ముగ్గురు పోటీదారులు ఉంటారు. ఈ గేమ్ కోసం బిగ్ బాస్ బ్లూ ట్రైన్ ని పూర్తిగా తొలగించేసి కేవలం రెడ్ ట్రైన్ మాత్రమే పెడతారు. అంటే ఈసారి డైరెక్ట్ గా డ్రైవర్ సీట్ లో కూర్చున్న వాళ్ళు బిగ్ బాస్ ఎలాంటి అనౌన్స్మెంట్ చేయకుండానే వాళ్ళకి నచ్చని సభ్యుల్ని గేమ్ నుంచి తీసేయచ్చు. ఇప్పటికే డ్రైవర్ సీట్ లో కూర్చొని 3 సభ్యులని గేమ్ నుంచి అవుట్ చేసినటువంటి నిఖిల్, సాయి శ్రీనివాస్ అండ్ రాముకి ఈ గేమ్ లో పాల్గొనే అవకాశం బిగ్ బాస్ ఇవ్వలేదు. వారు తప్పించి మిగిలిన హౌస్ మేట్స్ అందరూ డ్రైవర్ సీట్ లో కూర్చోవడానికి పాల్గొనవచ్చు అని చెప్పారు. రౌండ్ బజర్ మోగగానే దివ్య ఫైనల్ గా డ్రైవర్ సీట్ లో కూర్చుంటుంది. ఇప్పుడు దివ్య చేతిలో పవర్ ఉందనమాట. ఎవరో తనకు నచ్చని పోటీదారుని గేమ్ నుంచి తీసేయచ్చు. దివ్య వచ్చేసి తనుజని గేమ్ నుంచి అవుట్ చేసేస్తుంది. ఇప్పుడు మిగిలింది 2 కంటెండర్స్, రీతు చౌదరి అండ్ ఇమాన్యుయల్. ఇక్కడే బిగ్ బాస్ వీళ్ళిద్దరికి ఇంకొక టాస్క్ పెట్టాడు, కౌంట్ ఇట్ క్రాక్ ఇట్. అంటే గార్డెన్ ఏరియాలో 5 రకాల వస్తువులు పెట్టారు. వాటిని కౌంట్ చేసి వాటి నెంబర్ని మ్యాచ్ చేసి అక్కడ ఉన్నటువంటి బాక్స్లో ఆ నెంబర్ని వాళ్ళు మ్యాచ్ చేయాలన్నమాట. అలా 5 రకాల నెంబర్లని కరెక్ట్గా మ్యాచ్ చేసినాక ఆ లాక్ని ఓపెన్ చేసి వాళ్ళ ముందు ఉన్నటువంటి బాక్స్ని పలగొట్టి అందులో ఉన్న ఫ్లాగ్ని తీసి వాళ్ళ పెడెస్టల్ మీద పెట్టి కెప్టెన్సీ రేస్ని విన్ అవ్వాలి. ఇది బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్. ఈ టాస్క్ని రీతు చౌదరి కంటే ముందుగా ఇమాన్యుయల్ పూర్తి చేసి మరొకసారి కెప్టెన్గా జెండా పాతేశాడు.